అందరు పరిస్థితి రోజు కొట్లాడుతున్నాయి. ఇంకేం దొల్లుతుంది ఈ రోజు ఏం సంపాదించి ఏం సంపాదించి పొద్దుంతా రోడ్డు ఎండలో పూట కూర్చొని 500 వస్తలేవు. 500 వచ్చిన వాళ్ళకి డీజిల్ పోసుకోవాలన్నా, ఇప్పుడు ఇంట్లో ఇవ్వాలన్నా, ఏమో సామాన్ తెచ్చుకోవాలన్నా, ఏం అవుతలే ఆడ. ఇంటికి పోకుండా నీళ్ళు ఒకటి రెంట్ అన్న 10,000 రెంట్ కట్టిన నెలకు 10,000 8,000 రెంట్ నడుస్తుంది. ఎక్కడ పోయినా రూములు ఇచ్చి కష్టమవుతుంది అందరికి. ఏడ కడతాం డీజిల్ పోసుకోలేము, పిల్లలకు చదివించుకోవాలి, అన్నీ ఉన్నాయి మాకు. ఏదైతే అయ్యే పరిస్థితి లేదు. కిరాకులు ఇంట్లో గ్యాస్ అయితే 1,200 గ్యాస్ ఇంటికి గ్యాస్ 1,200 ఏడుకెళ్ళి వస్తాను చెప్పండి. గ్యాస్ 1100 చేసిండు. అదే ఇబ్బంది, అందరూ ఇబ్బంది సార్. ఒక్కొంత కాదు, ప్రతి ఒక్కరితో ఇబ్బంది. అంటే చాలా పథకాలు పెడుతున్నారు, మరి ఆటో వాళ్ళకి ఎందుకు పెట్టట్లేదు? అది ఆటో వాళ్ళకి ఏం పాగా ఉందో తెలియదు అన్న. పాగానా ఏందా అది ఎవరికి ఏం తెలుస్తలేదు. ఇంట్లో పక్క లొల్లిలేవి. ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో లొల్లి, ఒక్క ఇంట్లో కాదు, ప్రతి ఒక్క ఇంట్లో లొల్లిది. పొద్దుంతా పోతురు అడ్డ మీద, ఏం చేస్తున్నారు, ఏం సంపాదిస్తున్నారు, ఎవరికి ఏం లేదు, ఏం లేదు. చేసిన 500 డీజిల్ పోసుకోవాలన్నా, ఇంట్లో బండి ఇవ్వాలన్నా, అందరికి పరిస్థితి అదే ఉంది. అది కొంచెం అందరం బతుకుండే, ప్రతి ఒక్కరికి ఉండే, కొద్దిగా చేసుకుంటుండే. ఇంత లొల్లి లేకపోయింది ఇంట్లో. ప్రతి ఒక్కరి ఇంట్లో లొల్లిది, నా ఇంట్లో కాదు, ప్రతి ఒక్కరి ఇంట్లో లొల్లిది. పొద్దుగాల పోతురు, 5 గంటలకు పోతురు, పొద్దుగా చేసేంత 800 1000 రూపాయలకి అవుతలేవు. అందరు ఫీజులు అన్న, ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరిని ప్రాబ్లం ఉన్నాయి. ఫీజులు ఉన్నాయి, స్కూల్కి అన్నిటి ప్రాబ్లం ఉన్నాయి, ప్రతి ఒక్కరిని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కట్టలేకపోతారు, ఇంటి కట్టలేకపోతారు అందరూ. మరి గతంలో మీరు ధర్నాలు కూడా చేశారు కదా, మాకు ఆటో వాళ్ళకి న్యాయం చేయాలి, మరి దాని గురించి ఏం మాట్లాడాలా? వాళ్ళు పెద్దోళ్ళు చెప్పాలని ఇంకేం చెప్పాలి. ఇంకా యూనియన్లు లేకుండా అయిపోయినాయి కదా సార్. ఎవరికి మాట్లాడితే సిటీ రావద్దంటారు బండ్లు. ఏ బండి సిటీ రావద్దంటే డిస్ట్రిక్ట్ బండ్లు వేసుకొని నడుపుకుంటాం. డిస్ట్రిక్ట్ బండి కూడా సిటీ కూడా పోతలేము. ప్రతి ఒక్కరు ఇదే ప్రాబ్లం అయింది. అందరు పరిస్థితి రోజు కొట్లాడుతున్నాయి. ఇంకేం దొల్లుతుంది ఈ రోజు ఏం సంపాదించి పొద్దుంతా రోడ్డు ఎండలో పూట కూర్చొని 500 వస్తలేవు. 500 వచ్చిన వాళ్ళకి డీజిల్ పోసుకోవాలన్నా, ఇప్పుడు ఇంట్లో ఇవ్వాలన్నా, ఏమో సామాన్ తెచ్చుకోవాలన్నా, ఏం అవుతలే ఆడ. ఇంటికి పోకుండా నీళ్ళు ఒకటి రెంట్ అన్న 10,000 రెంట్ కట్టిన నెలకు 10,000 8,000 రెంట్ నడుస్తుంది. ఎక్కడ పోయినా రూములు ఇచ్చి కష్టమవుతుంది అందరికి. ఏడ కడతాం డీజిల్ పోసుకోలేము, పిల్లలకు చదివించుకోవాలి, అన్నీ ఉన్నాయి మాకు. ఏదైతే అయ్యే పరిస్థితి లేదు. కిరాకులు ఇంట్లో గ్యాస్ అయితే 1,200 గ్యాస్ ఇంటికి గ్యాస్ 1,200 ఏడుకెళ్ళి వస్తాను చెప్పండి. గ్యాస్ 1100 చేసిండు. అదే ఇబ్బంది, అందరూ ఇబ్బంది సార్. ఒక్కొంత కాదు, ప్రతి ఒక్కరితో ఇబ్బంది. అంటే చాలా పథకాలు పెడుతున్నారు, మరి ఆటో వాళ్ళకి ఎందుకు పెట్టట్లేదు? అది ఆటో వాళ్ళకి ఏం పాగా ఉందో తెలియదు అన్న. పాగానా ఏందా అది ఎవరికి ఏం తెలుస్తలేదు. ఇంట్లో పక్క లొల్లిలేవి. ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో లొల్లి, ఇంట్లో కాదు, ప్రతి ఒక్కరి ఇంట్లో లొల్లిది. పొద్దుంతా పోతురు అడ్డ మీద, ఏం చేస్తున్నారు, ఏం సంపాదిస్తున్నారు, ఎవరికి ఏం లేదు, ఏం లేదు. చేసిన 500 డీజిల్ పోసుకోవాలన్నా, ఇంట్లో బండి ఇవ్వాలన్నా, అందరికి పరిస్థితి అదే ఉంది. అది కొంచెం అందరం బతుకుండే, ప్రతి ఒక్కరికి ఉండే, కొద్దిగా చేసుకుంటుండే. ఇంత లొల్లి లేకపోయింది ఇంట్లో. ప్రతి ఒక్కరి ఇంట్లో లొల్లిది, నా ఇంట్లో కాదు, ప్రతి ఒక్కరి ఇంట్లో లొల్లిది. పొద్దుగాల పోతురు, 5 గంటలకు పోతురు, పొద్దుగా చేసేంత 800 1000 రూపాయలకి అవుతలేవు. అందరు ఫీజులు అన్న, ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరిని ప్రాబ్లం ఉన్నాయి. ఫీజులు ఉన్నాయి, స్కూల్కి అన్నిటి ప్రాబ్లం ఉన్నాయి, ప్రతి ఒక్కరిని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కట్టలేకపోతారు, ఇంటి కట్టలేకపోతారు అందరూ. మరి గతంలో మీరు ధర్నాలు కూడా చేశారు కదా, మాకు ఆటో వాళ్ళకి న్యాయం చేయాలి, మరి దాని గురించి ఏం మాట్లాడాలా? వాళ్ళు పెద్దోళ్ళు చెప్పాలని ఇంకేం చెప్పాలి. ఇంకా యూనియన్లు లేకుండా అయిపోయినాయి కదా సార్. ఎవరికి మాట్లాడితే సిటీ రావద్దంటారు బండ్లు. ఏ బండి సిటీ రావద్దంటే డిస్ట్రిక్ట్ బండ్లు వేసుకొని నడుపుకుంటాం. డిస్ట్రిక్ట్ బండి కూడా సిటీ కూడా పోతలేము. ప్రతి ఒక్కరు ఇదే ప్రాబ్లం అయింది.